ఓకే సార్. రెడీ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన నా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజమండ్రి మా పాప ఇక్కడ చదువుతుంటే వీరు పని మీద రావటం జరిగింది. మిత్రులు బాలమురళి వీళ్ళంతా కూడా వచ్చి కలుస్తా ఉన్నా మిమ్మల్ని చాలా రోజులు అయిందంటే రండి ఇక్కడ ఉన్నానని చెప్పాను. యాక్చువల్గా అందరూ లంచ్కి కలుద్దామని చెప్పారు మన వాళ్ళు. మీడియా మిత్రులు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారన్నీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో ఏదైతే మంచి చేశారో, నేను ఇంట్లో 2 పిల్లలకి అమ్మఒడి ఇస్తే నేను ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాను, ప్రతి స్కీమ్లో కూడా నేను 15,000 ఇస్తే నేను 18,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మీ అందరూ తెలుసు. ప్రతి నెల మీడియా మిత్రులకు ఎక్కువ తెలుసు. ప్రతి నెల వారు ఎన్ని పేద ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్ని స్కీములు ఏర్పాటు చేశారు. ఆర్య వైశ్యులకు కూడా ఈబీసీ కింద ప్రతి సంవత్సరం కూడా దాదాపు 60,000 మందికి ఈబీసీ కింద ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు చెప్పులు పడ్డాయి. ఎప్పుడు కూడా వైశ్యాస్కి నాకు తెలిసి ఈ యొక్క స్కీములు వాళ్ళు తక్కువగా ఉంటారు. ఇప్పుడు అమ్మఒడి నుంచి, రైతు భరోసా నుంచి, లా నేస్తం నుంచి, ఏ ఒక్క విషయంలో కూడా ఇళ్ల సైట్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికి కూడా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కులం చూడకుండా ప్రతి ఒక్క స్కీమ్లో కూడా వైశ్యాస్కి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అబద్ధపు మాటలు చెప్పి భయభ్రాంతులు చేసి ఒక మీ ఆస్తులు దోచుకుంటారనో ఇంకోటనో ఒక తప్పుడు ప్రచారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నమ్మిన వాళ్ళల్లో మొట్టమొదటి వరుసలో బాధపడుతూ ఉంది ఆర్యవైశ్యం. ఇవాళ నేను ఎక్కడికి పోయినా, వాస్తవంగా ఏ ఊరైనా పనికి పోయినా వైశ్యమిత్రులు, నేను 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది. రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కొనసాగడం జరుగుతుంది. వైశ్యులతో ఎన్నో సత్సంబంధాలు ఉంది. ఆర్యవైశ్య మాకు మహాసభ ఉంది, దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా వాసవి సేవలు చేయటం జరిగింది. తద్వారా ఏ ఊరు పోయిన వైశ్యులతో సంబంధాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి నాకు. ఈరోజు వైశ్యులు ఎక్కడికి పోయినా వాళ్ళ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంది. నిన్న పొదులకు వెళ్తే సొసైటీకి సంబంధించి ఆర్యవైశ్యులు ఎప్పటి నుంచో వాళ్ళు నివసిస్తున్న వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు కొత్తగా సొసైటీ ప్రెసిడెంట్ ఎవరో వచ్చారంటే వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసేసుకున్నారు. అది ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. ఎక్కడికి పోయినా ఏ ఊరు పోయినా వైశ్యాస టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యాపారాల మీద, వాళ్ళ ఆస్తుల మీద ఒక దౌర్జన్యమైన భయాందోళన కలిగించే పరిస్థితి ఉంది. ఈరోజు రాజమండ్రి వస్తే మిత్రులు చెప్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. వైశ్యులు ఎప్పుడు కూడా ఒకరి జోలికి రారు. వారి జోలికి వస్తే మాత్రం ఒప్పుకోరు. ఎప్పుడు కూడా ఒకవేళ తిరగబడి కొట్టకపోయినా వారు చెప్పే సమాధానం వైశ్యులకు ఒక్కరికి బాధ జరిగితే అది 1000 మందితో సమానం. గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే. ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి మిత్రులు చెప్తున్న విషయం, ఈ వైఎంబీఏ అనే వైశ్యులకు సంబంధించింది. ఎన్నో సంవత్సరాల నుంచి పేద ఆర్యవైశ్యుల హాస్టల్కి కానీ, అన్నదానాలు కానీ, భిక్షలు కానీ వైశ్యులకు తెలిసింది ఒకటే, సేవా కార్యక్రమాలు చేయటం తప్పక వైశ్యులకి ఇంకోటి తెలియదు. ఏ గుడి కడుతున్నా వారి డొనేషన్ ఉంటుంది, బడి కడుతున్నా వారి డొనేషన్ ఉంటుంది. ఏ మంచి కార్యక్రమానికి కూడా ఆర్యవైశ్యుడు చందాలేంది నాకు తెలిసి ఏ ఒక్కటి కూడా ఉండదు. అటువంటిది ఈరోజు వైశ్యులు దాంట్లో చిన్న లిఫ్ట్ కడతా ఉంటే దాన్ని రాజకీయం చేసి స్థానిక శాసనసభ్యులు వారిని ఓపెనింగ్కి పిలవలేదని చెప్పి మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి కూడా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారని మిత్రులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వైశ్యులకి పెట్టుకుంటే ఏ ఒక్క నాయకుడు కూడా హ్యాపీగా ఉండడు. మీరు
దాన్ని తప్పు చేస్తూ ప్రతిరోజు ఇవాళ రూలింగ్లో ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో మీ అందరికీ తెలుసు. రూలింగ్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఏ ఎమ్మెల్యే ఉంటే వాడు చెప్పిన మాటే మున్సిపాలిటీ నుంచి కింద హోంగార్డు వరకు వింటారు, మీ అందరికీ తెలుసు. ఇవాళ దాన్ని ఆపేసి ఎవరి మీద నింద చేయాలో, ఓ ప్రతిపక్ష నాయకుడి మీద నింద చేయాలనో, ఇంకొకరి మీద బురద చల్లాలని చూడటం చాలా దారుణం. మీరు వైశ్యుల పట్ల నేను ఒకటే చెప్తున్నాను, వైశ్యుల మీద ప్రేమ ఉన్న వారితో మీరు మెప్పు పొందాలన్న స్థానిక శాసన సభ్యులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు దగ్గరుండి వారికి ఇబ్బంది లేకుండా మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అంతేగాని వైశ్యులేమి అమాయకులైతే కాదు, అందరికంటే తెలివైన వాళ్ళు. కోవిడ్ టైంలో అందరికీ ఒక రకంగా ట్రీట్మెంట్ మర్తిస్తే వైశ్యులకి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాల్సినంత పరిస్థితి అంతా మేము ఎప్పుడు కూడా ఎవరి జోలికి రాము. మా జోలికి వస్తే మాత్రం వైశ్యులు ఎప్పుడు ఒప్పుకోరు. మీరు దయించి మీరు ఆ కార్యక్రమాన్ని వేరే రాజకీయ కోణంలో చూడకుండా మీరు దగ్గరుండి పూర్తి చేయిస్తే వైశ్యుల మన్నలు పొందుతారు. అంతేగాని ఎవరి మీదో ఆ నిందేద్దామను, ఇంకోరి మీద నిందేద్దామను, మున్సిపాలిటీ వాళ్ళని పంపించి ఆపుదామను అని చూస్తే కరెక్ట్ కాదు. వైశ్యులు ఎప్పుడు కూడా ఎవరి ఆస్తులు ఆక్రమించరు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడమే కానీ ఒకరి ఆస్తి కోసం దిగజారు లేకపోతే ఒకరి ఆస్తి కోసం వెంపర్లాడే వ్యక్తిత్వమైన వాళ్ళు వైశ్యులు కాదు. మీరు దయచేసి చెప్తున్నాను, మీరు ఆ నింద ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు చెప్తే వింటారండి? ఒక స్థానిక ఎమ్మెల్యే చెప్తే వింటారు, లేదా ప్రతిపక్ష నాయకుడు చెప్తే వింటారు. ఇప్పుడు అక్కడికి పోయి ఆపాలంటే ఎవరు చెప్తే వింటారు? అది మీరు అదంతా ఆరవేసలేము, అంత అమాయకులు కాదు, అందరికీ తెలుసు. మీరు అది కప్పిపుచ్చుకుండాలి అని చూస్తూ ఉంటే అది రానున్న రోజుల్లో వైశ్యులు బుద్ధి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా. సార్ మొన్న వైసీ హాస్టల్లో వైశ్యులు దాదాపుగా ఒక 50 మంది 60 మంది ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తున్నారు, భరతరామ్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఈయన ఎమ్మెల్యే గారు అటు కలెక్టర్ దగ్గర కమిషనర్ దగ్గర మమ్మల్ని తీసుకెళ్లారు. ఈ భరత్ కొంతమంది రాజకీయాలు చేయిస్తున్నారని దాదాపుగా రాయమండ్రిలో అంటే ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ ప్రముఖ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చెప్పారు సార్. సార్ ఓకే, నేను మీకు ఒక మాట చెప్తున్నా. రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్తే వింటారన్నా, మున్సిపాలిటీ వాళ్ళైనా ఎవరైనా ఎంప్లాయీస్ అయినా లేకపోతే ప్రతిపక్షం ఉన్న నాయకుడు చెప్తే వింటారు. ఒక ఎమ్మెల్యే చెప్తారా వింటారా? మున్సిపాలిటీ వాళ్ళు పోయి ఆపమని ఎమ్మెల్యే మీరు వెళ్ళొద్దు అని మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే ధైర్యం చేస్తారండి? మీడియా మిత్రులకు మీకు తెలియదు అయితే ఏముండదు, మీకు మొత్తం తెలుసు. సార్ ఏం లేదు సార్, 70 సంవత్సరాల చరిత్ర గల వైఎంఏకి ఇప్పుడు వచ్చి దాని మీద ఒక కాగితం కూడా లేదు సార్, ఇది వైఎంఏ అని చెప్పి. ఇప్పుడు దాకా ఎందుకనాలు చేయించుకోలేకపోయారు? సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్న వ్యవస్థలు కానీ వేరు కానీ పర్సనల్ గా వాడుకునేది వేరు. ఇప్పుడు కొన్నిటికి గవర్నమెంటే సేవ చేసే వాళ్ళకి ఫ్రీగా ట్యాక్స్లు కానీ మీకు అన్ని కూడా మీకు అన్ని తెలుసు. మేము సేవ చేస్తా ఉంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎక్కడ ఏ వ్యవస్థ ఇప్పుడు మా దగ్గర వైశ్య హాస్టల్ ఉంది, దానికి ట్యాక్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన అన్నీ కూడా ఫ్రీ ఇస్తారు. ఎందుకంటే అది సేవ ఒక వైశ్యులకే కాదు, ఎవరైనా సేవ చేస్తా అంటే గవర్నమెంట్ ట్యాక్స్లోనే ఉంది సార్, మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు సేవ చేస్తా అంటే కొంత రిడక్షన్ ఉంటుంది. అంటే సేవా కార్యక్రమాన్ని దృష్టిలో చూడాలి కానీ దీని రాజకీయంగానో ఒక రాస్తులుగానో అక్కడ ఏం చేస్తున్నారు, 10 మందికి అన్నం పెడుతున్నారా, ఉపయోగపడుతుందా, లేకపోతే ఈ స్థలాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారా అనేది చూడాలి. మీకు సంబంధించిన పర్సన్ ఒక పెద్ద మనిషి 11 లక్షల రూపాయలు లాబింగ్ జరిగిందండి. ఎవరైతే ఏమైనా జరగదు, వాళ్ళు మాకు అందలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చేయవలసిన బాధ్యత ఎవరైతే వైఎంఏలు ఎవరైతే పెద్ద మనిషి అవుతారో సోకాలు పెద్ద మనిషి డబ్బులు లాబింగ్ చేశారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చే జరగలేదండి. వాళ్ళు రోజుకోసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మున్సిపల్ ఆఫీస్లో కూడా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి ఒక పేపర్ కూడా ఇచ్చేలా అవకాశం లేకుండా కట్టుదిట్టం చేశారు. పైకి మాత్రం ఎక్స్పర్ట్ వైసీపీలో ఉన్న భర్త మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అంటున్నారు. మరి మీరు ఏ రకంగా తీసుకొచ్చి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మీ ఆయన సమస్య వస్తుంది. మున్సిపాలిటీకి వాళ్ళు రావాలంటే ఎమ్మెల్యే చెప్తే ఆగుతారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు చెప్తే ఆగుతారు? మీరు ఒక చిన్న లాజిక్ అంటే పబ్లిక్ ఇష్యూ అయింది కదా సార్, ఇది పబ్లిక్ ఇష్యూ అయింది సార్. పక్కన కొంతమంది ధర్నా చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే చెప్పినంత మాత్రం ఎలా అవుతుంది ఇది ధర్నా? అవును సార్, దాంట్లో సమస్యలు ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ సొంత అదే సార్, ఒకరి మీద బుర్ర చల్లుతాం అనేది తప్పంటున్నా నేను. ఇప్పుడు నువ్వు ధర్నా చేస్తున్నావు సార్, ఒకరి మీద ఎలా చదువుతావు? మీరు బురద ఎలా చదువుతాడు? ఇప్పుడు భర్త చెప్తే వింటాడు మున్సిపాలిటీ వాళ్ళు, కానీ
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక రెవెన్యూ కానీ భర్త గారు చెప్తే వింటారా? రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే చెప్తే వింటారు సార్? మీరు ఒకసారి చెప్పండి. మీకు ఇప్పుడు ఎవరైనా ధర్నా చేయొచ్చు, లేదా దీక్ష చేయొచ్చు, నిరాహార దీక్ష చేయొచ్చు. ఎమ్మెల్యే గారు చెప్పాం కాబట్టి ఏ కాగితం లేకపోయినా మొదలెట్సా అంటారు. అవును, ఇప్పుడు ఆపింది కూడా ఎమ్మెల్యే కదా. ఆపింది ధర్నా చేయడం వల్ల, రోడ్డు ఎక్కడం వల్ల, వ్యాయామ కళాశాలకు సంబంధించిన వాళ్ళు రోడ్డు ఎక్కడం వల్ల నేను స్టార్టింగ్ నేను బ్రీఫ్ చేశాను సార్. వయసులో ఒక స్థలానికి వచ్చే అంత పరిస్థితిలో ఉండరు. ఆరే వయసులో ఒకరికి లాక్కోరు. మా జోలికి వస్తే ఒప్పుకోమేమో కానీ మేము ఒక రాష్ట్ర కోసం లేకపోతే ఒకరి దానికోసం వయసులు 100% వైఎంవిఏ స్థలం కాదు సార్. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కన్వర్జేషన్ లైన్ సార్. సార్ కొన్ని వ్యవస్థలు కొన్ని కార్పొరేషన్లో కానీ కొన్ని చోట్ల కానీ పెద్ద పెద్ద సిటీస్లో కానీ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు హైదరాబాదే ఉంది, మాదాపూర్ ఏరియాలో అంతస్తులు 10 అంతస్తులు 5 అంతస్తులు ఉంది. అది ఎవరు ఇప్పుడు రిజిస్టర్ జరగవు. అది ఎవరితో అట్లా నేను అనట్లేదు. ఇప్పుడు సేవా కార్యక్రమాలకు సంబంధించి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎగ్జంక్షన్ ఉంటుంది. దానికి ఎవ్వరు ఏమి కాదనరు. అది 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 మీరు వాళ్ళు లేదో వీళ్ళు సేవా కార్యక్రమం, ఆ సేవకి ఎవరు కూడా గవర్నమెంట్లో ఇస్తారు సార్. సార్ రాజమండ్రిలో వైశాస్లో ఎన్ని వర్గాలు ఉన్నాయండి? నాకెప్పుడు నేను ఇప్పటికి రాజమండ్రికి చాలా సార్లు వచ్చాను. వయసులో కొంతమంది వచ్చి కలుస్తారు. కొంతమంది ఏమో నాయకుడేమో వైసీపీలో ఉన్నాడు, కీ రోల్ పోషించైనా కింద ఉన్న నాయకులేమో ఎమ్మెల్యే వెనకాల ఉన్నారు టీడీపీలో. సార్ ఇక్కడ అది వర్గపోరు వల్ల జరిగింది, ఇష్యూ అంతా బయటకు వచ్చింది. భర్త మీద బురద వేస్తున్నట్టు ఒక ఉపయోగం బయట జరుగుతుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ పార్టీ మీద బురద వేయడం అనేది తప్పు సార్. నేను 100% చెప్తాను. ఏది ఏమైనా మీ వైఎస్ఆర్ అనే జాతి మాత్రం ఒక వైఎంవిఏ ఇష్యూలో 2 ముక్కలు అయిపోయింది సార్. చిన్న ఇంట్లోనే మనస్పర్ధలు ఉంటాయి సార్. తర్వాత అంతా రేపు ఎమ్మెల్యే గారిని దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఏర్పాటు చేయమను. సరే, ఆ ఓపెనింగ్ పిలవలేదు, రేపు క్లోజింగ్ కానీ పిలుస్తారు కదా. మంచి సార్ ఆ ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీస్లో దగ్గరుండి కూర్చొని అది కట్టించడానికి మొత్తం పర్మిషన్ ఇచ్చింది కూడా ఆయన. ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? మీకు చెప్పాలి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు బురద చల్లాలని ఛాన్స్ తీసుకుంటే తప్పు ఉంటుంది. భర్తకి ఏం సంబంధం ఉంటుంది సార్? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి భర్తకి ఏం సంబంధం ఉంటుంది? అంటే ఇది రాజకీయంగా వాడుకోవడానికి వాళ్ళు నేను అదే అంటున్నాను సార్. 100% రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు కానీ ఏముంటుందని నేను అంటే ఆ రాజకీయంగా ఉపయోగించుకోవడంలో మీ వైసీపీ వాళ్ళ పాత్ర కూడా వెనకాల ఉంది కొంతమంది. ఏముండదు సార్. వైసీపీ వాళ్ళు ఎందుకు కూడా సార్? రూలింగ్ లో టీడీపీ వాళ్ళు ఉంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే అది ఎక్కడ లాజిక్ సార్? రూలింగ్ లో టీడీపీ ఉన్నా హీరో వెనకాల వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆయన ఎక్కడానికి కారణం కరెక్ట్. వర్గపోరు వైసీపీ మీకు అదే చెప్పారు. ప్రతి ఊర్లో వర్గపోరు ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది, వైసీపీలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీడియా వాళ్ళు అంతా ఉన్నారు సార్. వీళ్ళలో చిన్న మనస్పర్ధలు ఉంటే ఉండవు. అందరూ ఒకే మాటలు ఉంటారా? ఉండరు. అలాగే ప్రతి చోట ప్రతి ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఎవరికి ఎలా ఉంటుంది, ఎవరు పెత్తనం చేస్తుంటే ఈ సమస్యకి చెక్ పెట్టడం ఎలాగ ఫైనల్ గా నేను అది ఫైనల్ గా చెప్తున్నాను. వైశ్యుల మనోభావాలు దెబ్బతినకుండా నిజంగా వైశ్యుల మీద ప్రేమ ఉండి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి అది పూర్తి చేసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని రాజకీయంగా ఉపయోగించుకొని వేరే వాళ్ళ మీద బురద చల్దామంటే మా వైశ్యులు చాలా తెలియగలరు. నోరెత్తరు, మాట్లాడరు, లేదా కొట్లాడకి రారు, కర్ర పట్టుకోరు. చెప్పే రోజు సమాధానం మావాళ్ళు చెప్పినంత అద్భుతంగా అంటే మావాళ్ళు మా కులమే గొప్ప కాదు, ఎవ్వరు కూడా అంత అద్భుతంగా ఆన్సర్ ఎవరు ఇచ్చే రోజు దగ్గర ఉంటుంది సార్. ఇప్పుడు వ్యాయామ కళాశాల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉందా? అది 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 వయసు పెద్దలు వాళ్ళు కూర్చొని వయా మీడియాకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం అనేది సహజం. అంతేగాని వైశ్యులను ఇబ్బంది పెట్టడం అనేది దానికి ఇష్యూ చిన్నదండి, దాన్ని పెద్ద చేశారు. అంతే కదా. కూర్చొని మాట్లాడుకుంటే ఇష్యూని భర్త గారి మీద బురద చల్లితే బాగుంటుందని ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం అనేది తప్పే. 100% ఓకే సార్.